నమస్కారం. ఈరోజు మనం రెండు చాలా భిన్నమైన కంపెనీల ఫైనాన్షియల్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఒకటి మధ్య భారత్ ఆగ్రో, ఇంకొకటి విఎస్టీ ఇండస్ట్రీస్. రెండూ మంచి ఫలితాలనే సాధించాయి, కానీ వాళ్ళు ఎంచుకున్న దారులు మాత్రం పూర్తి వేరు. ఆ కథేంటో చూద్దాం రండి. చూసారా, ఇక్కడే ఉందసలు విషయం. ఒకవైపేమో దూకుడు, అగ్రెసివ్ గ్రోత్, మరోవైపు ఏ హడావిడీ లేకుండా నిలకడగా అప్పులు లేకుండా సాగే ప్రయాణం. ఈ రెండు పద్ధతుల్లో ఉన్న తేడాలేంటో ఇప్పుడు లోతుగా పరిశీలిద్దాం. సరే, ముందుగా మధ్య భారత్ ఆగ్రో అంటే ఎంబీఏపీఎల్ కథ చూద్దాం. ఈ కంపెనీ పేరుకు తగ్గట్టే ఫుల్ స్పీడ్లో హై గేర్లో దూసుకెళ్తోంది. ఆ కథ ఏంటో ఒకసారి చూద్దాం. వావ్, వాళ్ళ రెవెన్యూ చూడండి, ఏకంగా 76% పెరిగింది. అంటే దాదాపు 1059 కోట్ల నుంచి 1867 కోట్లకు చేరింది. ఇది మామూలు గ్రోత్ కాదు. కంపెనీ ఎంత వేగంగా విస్తరిస్తుందో చెప్పడానికి ఇదొక పెద్ద ఉదాహరణ. కేవలం ఆదాయం పెరగడమే కాదు, లాభాలు కూడా అదరగొట్టాయి. నికర లాభం ఏకంగా 2.5 రెట్లు పెరిగింది. అంటే 57 కోట్ల నుంచి 150 కోట్లకు చేరింది. దీన్ని బట్టి వాళ్ల విస్తరణ ఎంత లాభదాయకంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సరే, ఈ గ్రోత్ అంతా బానే ఉంది. మరి ఇన్వెస్టర్లకేంటి లాభం? అక్కడికే వస్తున్నాం. ఒక్కో షేర్పై సంపాదన అంటే మన ఈపీఎస్ కేవలం 6.5 రూపాయల నుంచి ఏకంగా 17 రూపాయల 14 పైసలకి పెరిగింది. ఇది కదా ఇన్వెస్టర్లు కావాల్సిన అసలైన వాల్యూ క్రియేషన్ అంటే. ఇక్కడితో అయిపోలేదు, ఇంకా చాలా పాజిటివ్ విషయాలున్నాయి. కంపెనీ మొత్తం ఆస్తులు చూడండి, దాదాపు రెట్టింపయ్యాయి. ఇన్వెంటరీ విలువ కూడా రెట్టింపు కన్నా ఎక్కువైంది. అంతేకాదు, క్రిసిల్, ఇక్రా లాంటి పెద్ద సంస్థల నుంచి A+ స్టేబుల్ రేటింగ్ కూడా సంపాదించింది. వీటన్నిటితో పాటు షేర్కి 50 పైసల డివిడెండ్ కూడా ప్రకటించింది. అంటే గ్రోత్ కథకు ఇవన్నీ మరింత బలాన్నిస్తున్నాయన్నమాట. అయితే కథలో ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఇంత వేగంగా పెరగాలంటే దానికొక మూల్యం చెల్లించాలి కదా. అదేంటో ఇప్పుడు చూద్దాం. మరి ఇంత గ్రోత్కి డబ్బెక్కడ్నుంచి వచ్చింది? ఫ్యూల్ ఏంటి? సింపుల్, అప్పులు. వాళ్ల దీర్ఘకాలిక రుణాలు చూడండి, కేవలం ఒక్క సంవత్సరంలోనే 85 కోట్ల నుంచి ఏకంగా 404 కోట్లకు పెరిగాయి. అంటే దాదాపు 5 రెట్లు. ఇది చాలా పెద్ద విషయం, ఖచ్చితంగా గమనించాలి. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఉంది. పేపర్పై లాభాలు 150 కోట్లున్నా చేతికి వచ్చిన క్యాష్ మాత్రం నెగిటివ్లో ఉంది. అంటే కంపెనీ కార్యకలాపాల కోసం వాళ్లు సంపాదించిన దానికంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేశారన్నమాట. ఎందుకంటే ఫ్యూచర్ గ్రోత్ కోసం భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో లాభాలున్నాయి, కానీ క్యాష్ మాత్రం బయటికి వెళ్తోంది. సరే, ఇప్పుడు ఎంబీపీఎల్ కథను కాసేపు పక్కనబెట్టి రెండో కంపెనీ దగ్గరికి వెళ్దాం. విఎస్టీ ఇండస్ట్రీస్. దీని కథ ఎంబీపీఎల్కి పూర్తి ఆపోజిట్. ఒక స్థిరమైన, నిలకడైన ప్రయాణం. విఎస్టీ కథను ఒక్క మాటలో చెప్పాలంటే జీరో డెట్. అవును, ఈ కంపెనీకి ఒక్క రూపాయి కూడా అప్పు లేదు. ఇదే వాళ్ల అతిపెద్ద బలం. వీళ్ళ ఫైనాన్షియల్స్ చాలా పటిష్టంగా ఉన్నాయి. వార్షిక ఆదాయం పెరిగింది, నికర విలువ కూడా పెరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ల దగ్గరున్న క్యాష్ 4 రెట్లు పెరిగి దాదాపు 24 కోట్లకు చేరింది. ఆడిటర్స్ కూడా వీళ్ల అకౌంట్స్లో ఎలాంటి సమస్య లేదని క్లీన్ చిట్ ఇచ్చారు. దీన్ని బట్టే అర్థమవుతోంది వాళ్ల ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఏంటో. ఇన్వెస్టర్లకు రిటర్న్స్ ఇవ్వడంలో కూడా విఎస్టీ ముందుంది. ఒక్కో షేరుకు ఏకంగా 12 రూపాయల డివిడెండ్ ప్రకటించింది. ఎంబీపీఎల్ 50 పైసలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. స్థిరమైన ఆదాయం కోరుకునే ఇన్వెస్టర్లకు ఇది చాలా పెద్ద ప్లస్ పాయింట్. అయితే అంతా బాగున్నా విఎస్టీకి కూడా ఒక సమస్య ఉంది. అదేంటంటే వాళ్ల అమ్మకాలు పెరిగాయి, కానీ లాభాలు మాత్రం దాదాపు అక్కడే ఆగిపోయాయి. ఎందుకలా? కారణమేంటో చూద్దాం. ఈ చార్ట్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతోంది. వాళ్ల ఆదాయం 236 కోట్లు పెరిగింది, నిజమే. కానీ అదే సమయంలో ఎక్సైజ్ డ్యూటీ, డిప్రిసియేషన్ లాంటి ఖర్చులు కూడా దాదాపు 226 కోట్లు పెరిగాయి. అంటే వచ్చిన ఆదాయం మొత్తం దాదాపుగా ఖర్చులకే పోయింది. అందుకే నికర లాభం కేవలం 2 కోట్లు మాత్రమే పెరిగింది. పెరిగినట్టే లెక్క కాదు. ఓకే, ఇప్పటిదాకా 2 కథలు విన్నాం కదా. ఇప్పుడు ఆ రెండింటినీ పక్కపక్కన పెట్టి ఒక ఫేస్ ఆఫ్ చూద్దాం. అప్పుడు మనకు మొత్తం పిక్చర్ క్లియర్గా కనిపిస్తుంది. ఈ టేబుల్ చూస్తే చాలు 2 కంపెనీల మధ్య తేడా ఏంటో తెలిసిపోతుంది. ఒకవైపు ఎంబీపీఎల్ లాభం 161% పెరిగింది, కానీ 405 కోట్ల అప్పు, నెగటివ్ క్యాష్ ఫ్లో ఉన్నాయి. మరోవైపు విఎస్టీ లాభం దాదాపు ఫ్లాట్గా ఉంది, కానీ అప్పు 0, క్యాష్ ఫ్లో పాజిటివ్. ఇంకా ఇన్వెస్టర్లకు ఒక్కో షేరుకి 12 రూపాయల డివిడెండ్. చూసారా ఎంత తేడా ఉందో? సో ఫైనల్గా మనం ఏం నేర్చుకోవాలి? ఇక్కడ ఏది కరెక్ట్, ఏది రాంగ్ అని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఈ రెండు విజయానికి 2 వేరువేరు మార్గాలు, 2 విభిన్నమైన పెట్టుబడి ఫిలాసఫీలు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే
ఎంబీపీఎల్ ఒక స్ప్రింటర్ లాంటిది. 100 మీటర్ల పరుగు పందెం. చాలా వేగం, చాలా రిస్క్, అప్పు అనే ఎనర్జీ డ్రింక్ తాగి పరుగెడుతుంది. అదే వీఎస్టీ ఇండస్ట్రీస్ అయితే ఒక మారథాన్ రన్నర్. నెమ్మదిగా, నిలకడగా, అప్పులు లేకుండా ఓపిగ్గా తన గమ్యాన్ని చేరుకుంటుంది. సో ఇప్పుడు ప్రశ్న మనకే, ఏ మార్గం సరైనది? రిస్క్ తీసుకుని వేగంగా దూసుకెళ్లే గ్రోత్ కావాలా, లేక నెమ్మదిగానైనా సరే స్థిరంగా, భద్రంగా రాబడినిచ్చే వాల్యూ కావాలా? ఈ 2 కథల్లో ఎవరి పెట్టుబడి ప్రయాణానికి ఏది సరిగ్గా సరిపోతుందో ఆలోచించాల్సిన విషయం.